హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వైభవలక్ష్మి అనే వ్రతానికి వెళ్ళిపోతున్నానండి. ఫస్ట్ టైం పేరు వింటున్నారా, లేకపోతే మీరు ఇదివరకే విన్నారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ఆ వ్రతం చూడడానికి అయితే వెళ్తున్నాను. మా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ పిలిచారు. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. చూడండి, ఇక్కడే చేస్తున్నారనమాట మా పక్క అపార్ట్మెంట్లో వైభవలక్ష్మి వ్రతం. ఆ లోపల ఉన్న ఆడవాళ్ళ బ్యాచ్ అంతా కూడా ప్రసాదం తీసుకున్నాక వాళ్ళు బయటకు వచ్చేసాక మేము లోపలికి అయితే వెళ్ళామండి. చూడండి, నైట్ 7:30 ఆ టైంకి అయితే వెళ్ళాము. లోపల వాళ్ళ ఇల్లు అయితే సూపర్ ఉంది, బయట కూడా సూపర్ ఉందండి. ఇలా ఎలక్ట్రికల్ లైట్స్తో మొత్తం అలంకరణ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా కూడా అనిపించింది. మీకు అమ్మవారి అలంకరణ కూడా చూపిస్తాను రండి. అమ్మవారి అలంకరణ ఎంత బాగా చేశారో, ఆ లైటింగ్స్ కానీ, ఆ పూల డెకరేషన్ కానీ, కలర్స్తో అమ్మవారి ముందు శ్రీచక్రం వేయటం కానీ, బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు అన్నిటితో బాగా రెడీ చేశారు. అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేశారు. అదిగోండి, అక్కడ తల్లి కూతురు ఉన్నారు కదా, ఈవిడ కూతురు తల్లి ఉన్నారు. ఇద్దరు తల్లి కూతుర్లు ప్రతి సంవత్సరం చేసుకుంటారంట. అదే కాకుండా ప్రతి సంవత్సరం చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్న అందరు ఆడవాళ్ళని కూడా పిలిచి జాకెట్ ముక్క, పండు తాంబూలం, ఇంకా కింద టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు. టిఫిన్స్ కూడా పెట్టి పంపిస్తారంట. వీళ్ళకి బాగా కలిసి వచ్చిందంట ఈ వైభవలక్ష్మి వ్రతం. అలాగే వాళ్ళ హాల్ ఒకసారి చిన్న లుక్ అయితే వేశాను అనమాట. ఎంత నీట్గా, ఎంత అందంగా అనిపించిందో. ఎలక్ట్రికల్ టైం కానీ, అక్కడ ఉన్న పెయింటింగ్ కానీ అంతా చాలా బాగుందండి. కృష్ణుడి బొమ్మ అంతా చాలా బాగుంది. ఒక డివైన్ ఫీలింగ్ అయితే వచ్చింది. పెద్దవిడ చూసారా, ఈవిడే ప్రతి సంవత్సరం వైభవలక్ష్మి వ్రతం చేస్తుందంట. కాసేపు నేను కూడా అక్కడ ఆవిడని చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని తిని, ఇంకా కింద అయితే టిఫిన్స్ అరేంజ్ చేశారన్నారు కదా. లిఫ్ట్ అస్సలు ఖాళీ లేదండి. పైకి వచ్చే వాళ్ళు పైకి వస్తున్నారు, కిందకి వెళ్ళే వాళ్ళు కిందకి వెళ్తున్నారు. అమ్మవారిని చూసారు కదా ఎంత బాగా అలంకరణ చేశారో. నాకైతే 2 కళ్ళు చాలలేదు. బయట ప్లాంట్స్, చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ అవి పెంచుకుంటున్నారు. ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయోనండి. చాలా నీట్గా అనిపించింది. అలాగా మేము లిఫ్ట్ కొంచెం ఖాళీ అయ్యేదాకా అక్కడ ఉన్న ప్లాంట్స్ వాటన్నిటిని చిన్న లుక్ అయితే వేసామన్నమాట. మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట, తాన్వి. తనతో ఇంకా మా పాప అదిగో దర్శిక ఆడుకుంటూ ఉందన్నమాట. సరే, లిఫ్ట్ అయితే ఖాళీ అయ్యాక మేము కిందకి వెళ్ళి టిఫిన్ సెక్షన్ అరేంజ్ చేశారన్నారు కదా, టిఫిన్స్ తినేసి అయితే ఇంటికి వెళ్దాము అని వెయిట్ చేస్తున్నాం అనమాట. లిఫ్ట్ ఖాళీ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాము. పెద్దవాళ్ళందరూ ముందు వెళ్తున్నారనమాట. ఈలో పిల్లలు ఆడుకుంటున్నారు. టిఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. పుల్కా, ఇడ్లీ, ఒక 3-4 రకాల చపాతీ, 3-4 రకాల చట్నీ, ఇంకా ఉప్మా అన్నీ బాగా పెట్టారండి. చాలా బాగుంది. ప్రసాదం అన్నీ పెట్టారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దర్శి ఒక పుల్కా అయితే తినింది, నేను మిగతావి తిన్నాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఏం తినలేదు. ఓకే, మేము ఇలా సరదాగా గడిపామన్నమాట. ఆడవాళ్ళందరూ ఒకే చోట గెట్ టుగెదర్ అయ్యి ఏదైనా ఒక వ్రతానికి వెళ్తే భలే బాగుంటుంది కదా. సరదాగా వెళ్ళి అయితే ఇంటికైతే వచ్చేసాం. దర్శి ఫుల్ హ్యాపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.